కానీ అంటే మీరు క్రైస్తవుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల మీద కొంతమంది, అందరు క్రైస్తవులు కాదు, కొంతమంది చేస్తున్నటువంటి మోసాల మీద గొంతు చించుకొని మాట్లాడతారు. మీరు ఎక్కడైనా ఎవరు అడిగినా, ఏ ప్రదేశంలో అడిగినా ఎంతమంది ఉన్నారు. అదే కూడా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది దొంగ బాబాజీలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగేయండి, ఎవరినన్నా అడిగేయండి. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న, ఊరికి సరదాకి ఏదో ఎగ్జాంపుల్. ఓకే, మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొట్టారు అనుకోండి, ఎవరు మంచోళ్ళు? ఏ ఆన్సర్ ఇస్తావు ఇప్పుడు? ఇద్దరు మంచోళ్ళు కదా అంటున్నారు. అంతే కదా, సేమ్ ఆన్సర్, సేమ్ ఆన్సరు నీకు ఆ విషయంలో. కానీ మీరు రియాక్ట్ కారు కదా పెద్దగా. నువ్వు చెప్పు, హిందువులనా? నువ్వు చెప్పు నాన్న. పోనీ నువ్వు తిరుమల విషయం చూసావా లేదా? నేను ఎలా రియాక్ట్ అవుతాను శాంపిల్ చెప్తున్నా. పోనీ యాదాద్రి విషయంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను? మనకి తరతం భేదాలు ఏం లేవు నాన్న. ఓపెన్ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. నాకు ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం, ప్రాంతాలు కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు. మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం? దేశ వ్యతిరేకం ఏదైతే అది వ్యతిరేకిస్తాం. జెండాకి శాల్యూట్ చేయను నేను ఎందుకు గౌరవించాలి? కానీ క్రైస్తవులలో అందరూ కూడా దేశం పట్ల గౌరవం లేకుండా, ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నారు అని అనుకుంటున్నారా మీరు? మరి మీకు అర్థమైనా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా క్రైస్తవులు, ఎస్ అతని పేరేంటి, జైశాలి పిడి సుందర్రావు జెండా గొడ్డ మొక్క అన్నాడు, త్రివర్ణ పతాకాన్ని ఏమన్నాడు? గుడ్డ మొక్క అన్నాడు. ఆ ముసలాయన అలా వాగకూడదు, తప్పు అని ఎవరన్నా ఖండించిన వీడియో ఉంటే నేను వాళ్ళకి నీకు కూడా సాల్యూట్ చేస్తాను. వాళ్ళకి ధైర్యాలు ఉండవు కదా, ఖండించాలని అందరికీ ఉంటుంది. మురగాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ మురగలేదు కదా కొన్ని కుక్కలు. గొర్రెలను కుక్కలు చేసావు నువ్వు ఇప్పుడు. కర్మ కర్మ కాదు నాయన క్రాంతి, నువ్వు ఇది కరెక్టు అని సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు నీ గొంతులు వేసింది కదా, ఇది తప్పని కూడా చెయ్యి. ఇప్పుడు నా మాటలో నువ్వు విన్నావు కదా, అబ్దుల్ కలాంకి జై అన్నానా, అబూ సలీంకి నయ్యి అన్నానుగా వెంటనే. బిస్మిల్లా ఖాన్కి జై అన్నానా, బిల్లాడికి నయ్యి అన్నాను కదా. రెండూ చెప్పు, లేకపోతే ఏమి చెప్పకు. మాది పరిశుద్ధం అన్నావు, అన్నీ చెప్పు. వాడి తప్పని చెప్పు, దేశాన్ని వాడికి ముప్పని చెప్పు, ఉపేంద్ర గాడికి వీపు వాయించాలని చెప్పు, దేశాన్ని మొక్కలు చేయడం ఏంట్రా అని చెప్పండి. ఆ ఖండన ఏదైనా ఉందో చూపించు. నేను చెప్పండి, నేను భారత మాతకి ఎంతమంది భర్తలు అన్నాడు ఒక ఆయన, అతనే దేశాన్ని మొక్కలు చేసామన్నాడు. ఇంకా వాడెవడో పాస్టరు, మేము ఈ దేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, పనికిమాల బైబిల్ దేశంగా చేసేస్తాం అన్నాడు ఆ వీడియోలో. మరి బైబిల్ పనికిమాల తీసుకెళ్తారు, ఎంత దారుణం. ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడతావు రాధామోహన్ దాస్ అని మీరు అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే. వాళ్ళు రోడ్డు మీద అందరి ముందు బైబిల్ మొత్తం చదివమని చెప్పండి, వాళ్ళ ఆడలతో చదివించమని చెప్పండి. ఈ ఆడల కాన్సెప్ట్ ఏంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనం భూమిని ఏమంటాం? భూదేవి అంటాం. భూమాత, అమ్మ, ఆవుని గోమాత, పుస్తకాన్ని లక్ష్మి సరస్వతిదేవి, డబ్బులు లక్ష్మీదేవి, నీళ్లు గంగమ్మ, తులసి మొక్క అని తులసమ్మ, అన్నాన్ని అన్నపూర్ణ. ఇలా మనం తెల్లాలేస్తే మన భావన, జాతీయ భావన భారత్ మాత అంతా అమ్మ కాన్సెప్ట్లో ఉంటాం. మాతృదేవోభవ. ఎందుకు ఇదంతా? అమ్మ మనకు ముఖ్యం, అమ్మ లేకపోతే మనం లేవు. కానీ వాళ్ళకి వాడు పాస్టర్ ప్రసన్న కుమార్ని ఉన్నాడు, ఎంత వెటకారంగా మాట్లాడాడంటే, అమ్మను మించి దైవం ఉన్నదా ఆ పాటనే వాడు వెటకారంగా పాడుతూ అమ్మట అమ్మ. మన పీస్ బాబు అంతకంటే గొప్పని ఎదురు చెప్తున్నాడు సార్. పీస్ బాబు అంటే ఆలేష్ బాబు పీస్ చేసి వాళ్ళే చేశారు. పీస్ అంటే పీసా? చిచ్చే ఇంకో పీస్. ఇంకో పీస్ అంటే తెలియదేంటి? తెలుగులో పీస్ అంటే, ఇంగ్లీష్లో పీస్ అంటే శాంతి అని, పీస్ అంటే ఒక మొక్కని. ఇంక అర్థం అవ్వాలని చెప్పాను అంతే. కాదండి ఇప్పుడు నాకు కృష్ణుని ఇష్టం అండి, నాకు కృష్ణుని ఇష్టం. దేశాన్ని ఎందుకు అవమానించాలి? దేశాన్ని ఎందుకు అవమానించాలి? నా కాన్సెప్ట్ అంటే ఒకటే ఏంది అని అంటే, ఓపెన్గా చెప్పేస్తున్నా. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన క్రైస్తవుడు. ఏమన్నాడు అని అంటే, ఇటువంటి సంభాషణ వచ్చినప్పుడల్లా దేశం పట్ల మాకు కూడా అపారమైన గౌరవం ఉంటుంది. ఉంటే నిరూపించేసుకోవడమే. ఒక్క నిమిషం, అపారమైన గౌరవం ఉంటుంది, దేశం పట్ల నిబద్ధతతో ఉంటాం, ధర్మం పట్ల నిబద్ధతతో ఉంటాం. కాకపోతే ఎవరో ఓ పాస్టర్, ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో భక్తురాళ్ళు ఉంటారో వాళ్ళతో చేసిన రాసలీలను బయటకు తీస్తూ అందరు పాస్టర్ని అనడం కరెక్ట్ కాదు.
లేకపోతే ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న వికృత కార్యకలాపాలను మా పైన అందరిపైన రుద్దడం కరెక్ట్ కాదు కదా. మొత్తం యేసునే తిరుగుతున్నారు ఇక్కడ, యేసునే అంటున్నారు ఇక్కడ అని తను వచ్చి నాకు పర్సనల్ ఒకసారి కాల్ చేసి చెప్పడం జరిగింది గతంలో. దానిపైన మీరు ఏమన్నారు? ఇప్పుడు మీ తమ్ముడు మందు కొట్టాడని నీకు ఆడు కంప్లైంట్ చేశాడు. మా తమ్ముడిని అంటావా నువ్వు అని వాడి మీద ఎగిరితే బాగుంటుందా? ఎదవ ఎందుకు తాగేవని వీడి మీద ఎగిరితే బాగుంటుంది అంటవా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు, న్యాయం చెప్పు, ధర్మం చెప్పు. ఎగ్జాంపుల్స్ బాగున్నాయి మీ దగ్గర. కాళిదాస్ తెలుసా నీకు? తెలుసు. ఆయనకు పేరుంది. నేను ఆయనకి నాకు కొండకిను గడ్డి పరక్కున్నంత అస్థిమస్కాంతం ఉంది. అయినప్పటికీ ఆయన గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నాను. చెప్పండి. ఉపమా కాళిదాసస్య అన్నారు. అంటే ఉపమానం చెప్పడంలో కాళిదాస్ తోపు అంట. మరి చిన్నప్పుడు చదువుతూ ఉంటాం. అలాంటి ఇంకో తోపు తెలుగు వారికి వరం. వారు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. వారి గురించి రవీంద్రనాథ్ ఠాకూర్ గారు చెప్పారట. ఉపమేయముల్లో కాళిదాస్ అంతటి వారు ఆదిభట్ల నారాయణ దాస్ గారిని. సో ఎగ్జాంపుల్ మరి అలాంటివి వింటూ ఉంటాం కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి తప్పు జరిగింది అని చెప్పినప్పుడు తప్పు చేసిన వాడిని ఖండించాలి. కానీ నువ్వు చెప్తావా అని వీడిని ఖండించాలి. ఎంత తప్పు అంటారు? ఇప్పుడు జెండాని గుడ్డముక్క అన్నాడండి, నువ్వు మళ్ళీ ఇక్కడ గొర్రెల్ని కుక్కలను చేస్తే నేనేం పీకలేను. నువ్వు మళ్ళీ వెంటనే గొర్రెలను కుక్కలను చేసేసి వాళ్ళు మొరగలేరంటే నేనేం చెప్పాలి? అప్పుడు నీ దగ్గర కూడా మొరగకూడదు. యూ కమ్ టు ద పాయింట్. వాళ్ళు ఖండించలేరు కదా. కాబట్టి వాయుముడి, తమిళంలో వాయుముడి అంటే నీకు తెలుసు. ఇంకంతకంటే ఏం చెప్పను. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నారనుకో, ఆ బాధ ఏదో అక్కడ వ్యక్తం చేయి. వాడికి ఫోన్ చేసి, ఎరా నువ్వు దేశాన్ని ఎందుకు గౌరవించలే? నువ్వు ఇప్పుడు ప్రతి ఓడు మైక్ పెట్టో, వీడియో పెట్టో, ఇంటర్వ్యూ ఇచ్చో చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఫోన్ చేసి ఇప్పుడు ఆయన్ని ఆధైర్యం ఉండాలి కదా. ఇంకా అప్పుడు నీకు ఫోన్ చేయకూడదు, నాకే ఫోన్ చేయదు. ఇంకా ఎందుకు? ఇక మీ తమ్ముడు చేసిన తప్పుని నీకెవడో చెప్తే వాడి మీద ఎగురుతున్నావు. మీ తమ్ముడికి చెప్పలేనోడు వాడి మీద ఎందుకు ఎగరాలి అసలు? అది నా పాయింట్. ఓకే, ఇంకెనీ క్వశ్చన్? 30 సంవత్సరాలు 32 ఏళ్ల క్రితం ఒక పాట ఒక్క లైనే నాకు గుర్తుండి మిగిలింది గుర్తు లేకపోతే, నిజామాబాద్లో ఒక అంధుడు ఆయనకి తెలుసని ఎవరో చెప్తే ఫోన్ చేసి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేశాం. అయితే ఆయన ఏమో లెంత్ అయిందని 4 చరణాలు చేశాడు. కానీ మిగిలిన 2 కూడా పాడేస్తాను, అనుమానం లేదు. ఎందుకంటే చాలా సాలిడ్ అది. అందులో శాంపిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇంకేం చెప్పాలి? చాలదా? చాలదా? ఇది మాటలొద్దు, ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఈ భూమి హిందువులదే, ఇది హిందుస్థాన్, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళదే ఈ నేల అని చెప్పడానికి ఈ హైదరాబాదు పేరు ఎవరో హైదరా అనే ఆయన మీద పెట్టారని చెప్పారు. భాగవతి పేరు మీద భాగ్యనగర్ అన్నారని చెప్పారు. ఇప్పుడు అలహాబాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? దాని పేరేమిటి? ప్రయాగరాజ్. ఢిల్లీలో తుగ్లక్ వీధి ఎక్కడి నుంచి వచ్చింది? శివాజీ కొడుకు సంభాజీ పుట్టిన ప్లేసులో ఔరంగాబాద్ ఎలా వచ్చింది? ఇవన్నీ మార్చబడ్డాయి. అవునా? ఎవరో వచ్చి మార్చారు. ఏం మార్చారు? ఊళ్ళ పేర్లు మార్చారు, మతాలు మార్చారు, దేవాలయాల మీద మసీదులుగా వాటిని మార్చారు. మరి గంగా నది పేరు ఎందుకు మారలేదు? యమునా నది పేరు ఎందుకు మారలేదు? గోదావరి నది పేరు ఎందుకు మారలే? కుదరదు కాబట్టి. గోదావరి గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎందులో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం ఎవరికి ప్రామాణికం? రామాయణం ఎవరికి ప్రామాణికం? మరి బైబిల్ ఖురాన్లో ఆ నదుల పేర్లు ఎందుకు లేవు? ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి. ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వారి పూర్వీకులంతా ఇక్కడ వారే కాబట్టి భయం చేతో లేకపోతే ఒక లోపం చేతో మతం మార్చబడ్డవారే.
జ్ఞానానికి సంబంధించిన అయితే మారిన వాళ్ళు కాదు కదా. ఏం జ్ఞానం ఉంది చెప్పండి? ఏం జ్ఞానం ఉండి మనం మతం మారాలి చెప్పండి? మేము కూడా మారిపోతాం. ఏం జ్ఞానం ఉంది? నేను నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అన్నాను, అప్పుడు నీకు ఒత్తిడి ఏం లేదుగా. ఇప్పుడు నువ్వు ఏదో కాఫీ టీలు తాగుతారుగా మీరు, నువ్వు ఏదో బ్రాండ్ తాగుతావా, ఆయన ఏదో బ్రాండ్ తాగుతాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏంది ఆ బ్రాండ్ తాగితే బాగుండదు రేపటి నుంచి అంటే వాడికి ఒత్తిడి పెరుగుద్దిగా. అసలు వాడే బ్రాండ్ వాడాలి, నీ పెత్తనం ఏందిరా? అలా ప్లీజ్ దేవుణ్ణి నమ్మాలో వద్దో, ఎవరిని నమ్మాలో, ఏ పేరుతో పిలవాలో నాకు చాయిస్ లేదా? నువ్వు చెప్పిందే వినాలా నేను? మతోన్మాదం అంటే అదే కదా. నువ్వు నమ్మింది నేను నమ్మాలి, నువ్వు తిన్నది నేను తినాలి, నువ్వు చెప్పినట్టే ఉండాలి, దాన్నే మతోన్మాదం అంటారు. కానీ వేదం అలా చెప్పలే, ఉపనిషత్తు అలా చెప్పలే, హిందూ పురాణాల్లో అలా ఎక్కడా చెప్పలేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంది. భౌతిక చదివితే మీకు అర్థమవుతుంది. 1863 పక్కన ఎందుకు కావాలి చదువుకోండి. ఏం చెప్పారు? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా. ఏంటి 1వ అధ్యాయం నుంచి 18 వరకు నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా. నీకు లోపల పిక్చర్ ఏమొస్తే దాన్ని బట్టి ముందుకెళ్ళు. యథేచ్ఛసి తదా కురు. నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. దీన్ని ఫ్రీడమ్ అంటారు. అదే మార్క్ 16 ఏంటి? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. దీన్ని గోండాయిజం అంటారు, దీన్ని మతోన్మాదం అంటారు. చెప్పండి ఈయన మాటలు ఎందుకు? ఎవరినన్నా పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయి, క్రాంతి ముస్లింని క్రిస్టియన్ ఎవరైనా పర్లేదండి, అక్షరాలది ఏముంది సార్, పెద్ద విషయం ఏం కాదు, ఏ అక్షరంతో అయినా దేవుని పిలవచ్చు అని చెప్పండి, మొత్తం ప్రపంచమే పీస్ అయిపోద్ది. రైట్, నేను చెప్పిస్తే ఏం చేస్తారు మీరు? ఆనందపడతాం, దండం పెడతాం, అబ్దుల్ కలాంతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకుంటాం. మనకు కావాల్సింది సార్, నాకు మనుషులు కావాలన్నా. క్రిస్టియన్లల్లో అటువంటి, క్రైస్తవులలో అటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. నేను ఆ మాట అయితే చెప్పగలను, చెప్పి నన్ను సాల్యూట్ కొడతా.